పశ్చిమాసియాలో 37వ రోజు పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఒక్కరోజే 7 విడతలుగా ఇరాన్ క్షిపణులు జెరూసలేం నగరంలోకి దూసుకువెళ్లాయి. అయితే వాటన్నింటినీ ఐడిఎఫ్ మధ్యలోనే కూల్చివేసింది. బహ్రెయిన్లోని బాబ్కో చమురు శుద్ధి కేంద్రం ఇరాన్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతింది. అక్కడి చమురు నిల్వలకు మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ దాడుల్లో కువైట్లో విధ్వంసం జరిగింది. డ్రోన్ల దాడిలో కువైట్ ఆర్థిక శాఖకు చెందిన భవనం దెబ్బతింది. కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని డ్రోన్లు తాకడంతో భారీ పేలుళ్లు సంభవించాయి. ఒక కువైట్ గ్యాస్ కేంద్రం మంటల్లో చిక్కుకుంది. ఈ దాడులతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇరాన్ వ్యాప్తంగా ఉన్న 200కు పైగా ప్రభుత్వ మౌలిక సదుపాయాల లక్ష్యాలను, లెబనాన్ అంతటా ఉన్న 140కి పైగా హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్లోని ఐఆర్జీసీకి చెందిన కేంద్ర ఆయుధాగారంపై దాడి చేసినట్లు పేర్కొంది. బాలిస్టిక్ క్షిపణుల తయారీ, నిల్వ, అభివృద్ధి కేంద్రాలు, ఐఆర్జీసీ గగనతల రక్షణ వ్యవస్థలపై దాడులు జరిగాయని వివరించింది. లెబనాన్లో 140కి పైగా హిజ్బుల్లా మౌలిక సదుపాయాలు, రాడ్వాన్ ఫోర్స్ ప్రధాన కార్యాలయాన్ని దెబ్బతీసినట్లు ఐడీఎఫ్ తెలిపింది.